నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. మరి టీవీకే అధినేత విజయ్ 2 స్థానాల్లో కూడా ముందున్నారు. అదేవిధంగా టీవీకే పార్టీ చాలా మెజారిటీగా ముందుగా ఉంది. సో అయితే అటు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా విజయ్ దళపతిని ఇద్దరిని కంపేర్ చేస్తూ పెడుతున్నటువంటి పోస్టులను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ 2 స్థానాల్లో ముందున్నారు. అదేవిధంగా టీవీకే పార్టీ 100 స్థానాలకు పైగా ప్రస్తుతం అయితే లీడ్లో ఉంది. అయితే దీన్ని గురించి ప్రస్తావిస్తూ అటు పవన్ కళ్యాణ్ గారిని దమ్ము ధైర్యం అంటే ఇది అంటూ సోషల్ మీడియాలో కొందరు కావాలనే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. అసలు తమిళనాడు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఉంటాయి, ఈ పోస్టులను ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికని ఇంకో రాష్ట్ర రాజకీయాలకి ముడిపెట్టి, అలాగే ఒక రాష్ట్రంలో దీనికన్నా ముందు జరిగిన ఎన్నికలు, ఆ ఎన్నికల్లో పలానా ఫలితాలు వచ్చాయి కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా అదే ఫలితాలు వస్తాయి అని చెప్పని ఈ రకమైన చర్చలు జరపటం, ఈ పోలికలు పోల్చడం అనేది అసంబద్ధమైన అవగాహన రాహిత్య ప్రస్తావనగా నేను భావిస్తాను. కారణం ఏంటి అంటే, ఇవాళ తమిళనాడు రాజకీయాలు జాతీయ పార్టీ కాంగ్రెస్ గుప్పెట నుంచి ఒకనాడు జాతీయ స్థాయిలో అత్యంత కీలక ప్రభావం చూపిన కాంగ్రెస్ నాయకత్వం ఉండేది. కానీ 1960 దశకంలో తమిళనాడు రాజకీయంలో పురుడు పోసుకున్న ద్రవిడ ఉద్యమం, అక్కడ పెరియార్ రామస్వామి గారి ఆధ్వర్యంలో పురుడు పోసుకున్న ఆ ఉద్యమం, ఆ ద్రవిడ సిద్ధాంతం, దాని నుంచి అన్నాదురై గారు అక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఆ తర్వాత కరుణానిధి గారు 1969లో ముఖ్యమంత్రి అయ్యారు. మొట్టమొదట నేను పుట్టిన సంవత్సరం, నాకు ఇప్పుడు 57 సంవత్సరం. అంటే గడిచిన సుమారు 6 దశాబ్దాలుగా అక్కడ ద్రవిడ ఉద్యమ పార్టీలు, వాటిని ద్రవిడ పార్టీలు అనొచ్చు, డిఎంకే కావచ్చు, తర్వాత రోజుల్లో కరుణానిధి గారికి ఎంజీఆర్ గారికి మధ్య వచ్చిన వైరుధ్యాల నేపథ్యంలో ఎంజీఆర్ గారు ఏఐఏడిఎంకే డిఎంకేకి పోటీగా ఆయన సొంతంగా ఇంకొక పార్టీని ఏర్పాటు చేసుకున్న ఈ గడిచిన 4.5 దశాబ్దాలుగా, సుమారుగా 5 దశాబ్దాలకు పైగా ఈ 2 పార్టీల మధ్య తమిళ రాజకీయం మొత్తం కేంద్రీకృతమైంది. ఈలోగా అక్కడ చాలా పార్టీలు వచ్చినాయి. ఇవాళ విజయ్ గారు వచ్చినట్టుగానే ఒకనాడు విజయకాంత్ గారి ఆధ్వర్యంలో ఒక పార్టీ పురుడు పోసుకుంది. అలాగే పాపులర్ హీరో శరత్ కుమార్ గారు ఇంకొక పార్టీని ఏర్పాటు చేశారు. కానీ ఆ పార్టీలు ఏవి కూడా ఈరోజు విజయ్ గారు చూపించినంతటి స్థాయి ప్రభావాన్ని చూపలేకపోయారు. కారణం ఏంటి అంటే, ఈ ద్రవిడ పార్టీల ఈ ప్రాబల్యం సుమారుగా 6 దశాబ్దాల పాటు కొనసాగిన తర్వాత నేడు ఈ 2 పార్టీలకి ప్రత్యామ్నాయంగా ఇంకొక కొత్త శక్తికి అవకాశం ఇవ్వాలి అని చెప్పని తమిళ ప్రజలు భావించారు. కాబట్టి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. ఇవాళ జయలలిత గారు మరణించిన తర్వాత, కరుణానిధి గారు కూడా మరణించిన తర్వాత, ఎంజీఆర్ గారు మరణానంతరం జయలలిత గారు ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేసి ఏఐడిఎంకేని సక్సెస్ఫుల్గా ఆమె కొన్ని దశాబ్దాల పాటు ఆ నాయకత్వం కొనసాగించగలిగిన తర్వాత, జయలలిత గారు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ ఆబ్సెన్స్లో అంతటి స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని అందించే విషయంలో ఏఐడిఎంకే వైఫల్యం కొంత కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఇదే సందర్భంలో డిఎంకే పార్టీ దశాబ్ద కాలం పాటు పరిపాలించిన తర్వాత, సహజంగానే ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత, ఒక 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కొంత యాంటీ ఇన్కంబరెన్సీ అనేది ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో జయలలిత గారు లాంటి టవరింగ్ పర్సనాలిటీ ఆబ్సెన్స్లో ఇవాళ స్టాలిన్ గారికి సరైన ప్రత్యామ్నాయంగా ఏఐడిఎంకేని ప్రజలు పరిగణించని నేపథ్యంలో ఈ వ్యాక్యూమ్ అక్కడ తమిళ రాజకీయాల్లో కనిపిస్తున్న పూర్వరంగంలో విజయ్ లాంటి క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉన్న పాపులర్ హీరో తను ఒక పార్టీ ఏర్పాటు చేయటం, ఆ పార్టీ ఏర్పాటు చేసిన క్రమంలో ఈ 2 పార్టీలకి ఇంకొక ప్రత్యామ్నాయానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పిన తమిళ ప్రజలు కూడా 6 దశాబ్దాల తర్వాత వాళ్ళ నిర్ణయం తీసుకుంది. నేను ఇందాక చెప్పినట్టుగా వైగో గారు పార్టీ ఒకటి ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చి జీకే మోపనారు, చిదంబరం గారు లాంటి వాళ్ళు ఒక తమిళ మనీలా కాంగ్రెస్ అని చెప్పని, టీఎంసీ అని చెప్పని ఒక టైంలో వాళ్ళు ఒక పార్టీ ఏర్పాటు చేశారు.
అలాగే విజయకాంత్ గారి పార్టీ, శరత్ కుమార్ గారి పార్టీ, అన్బుమణి రామదాస్ గారి పార్టీ, ఇట్లా తమిళనాడులో చాలా పార్టీలు ఉన్నాయి. అవి కొన్ని పాకెట్స్కి పరిమితమై ఉన్నాయి. కానీ ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఒక యూనిఫామ్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ గారిని ఇవాళ ప్రజలు గెలిపిస్తున్నారు. ఆ ట్రెండ్స్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అని అంటే ఆ వ్యాక్యూమ్ ఉన్న సందర్భాన్ని విజయ్ గారు వినియోగించుకోగలిగారు. అటువంటి స్థితిని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు అన్వయించి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏర్పాటు చేశారు కదా, ఆయన బీజేపీతో తెలుగుదేశంతో అలయన్స్లోనే పోటీ చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎన్టీ రామారావు గారి పార్టీ ఆవిర్భావ ప్రకటన జరిగిన నాడు 35 సంవత్సరాల అప్రతిహత కాంగ్రెస్ పాలనకి వ్యతిరేకంగా ఆ రోజు ప్రజలలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వాల పట్ల పాలకుల పట్ల పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో అప్పటికే జనతా ప్రయోగం విఫలం చెందున నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో మొదటి నుంచి కూడా కొన్ని ఎన్నికల్లో కమ్యూనిస్టుల్ని ఒక స్థాయి వరకు ఆదరించారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీకి కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్లు దక్కాయి. కానీ ఆ దక్కిన ఆ నెంబర్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా దాన్ని వ్యాప్తి చేసుకోవడంలో కమ్యూనిస్టులు జనతా పార్టీ విఫలం చెందినాయి. ఇటువంటి స్థితిలో యాంటీ కాంగ్రెస్ అనే ఆ భావజాలాన్ని మరింత కన్సాలిడేట్ చేయడానికి ఎన్టీ రామారావు గారు పార్టీ ఆయనకున్న ప్రజాకర్షణ ఉపయోగపడింది. ఆయన ఎంచుకున్న పంద, ఆయన ప్రశ్నించిన తీరు, ఆయన చేసిన ప్రచారం, ఆయన ఎంపిక చేసిన అభ్యర్థులు, ఆయన ప్రకటించిన మేనిఫెస్టో, ఇవన్నీ కూడా కాంగ్రెస్కి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎన్టీ రామారావు గారిని ఆ రోజు పరిగణించగలిగారు. కాబట్టే ఆయనకంతటి అప్రతిహత విజయం దక్కింది. ఆ దక్కిన విజయాన్ని అదేదో గాలివాటపు విజయంగా కాకుండా ఆ పార్టీకి ఒక జవసత్వాలద్ది ఒక యంత్రాంగాన్ని సమకూర్చడంలో చంద్రబాబు నాయుడు గారి కృషి చాలా అనితర సాధ్యమైంది. కాబట్టి వాళ్ళ తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల పాటు ఇవాళ తన ప్రస్థానాన్ని కొనసాగించగలుగుతూ ఉంది. ఇటువంటి స్థితిలో చూసాం మనం 2014 రాష్ట్ర విభజన పూర్వరంగంలో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా తన ఉనికినే కోల్పోయింది. ఆ ఉనికి కోల్పోయిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులకు వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం కావాలి కదా. వాళ్ళకి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి రూపంలో ఒక ప్రత్యామ్నాయం కనపడింది. ఆ కనపడే నేపథ్యంలో వైసీపీ పార్టీ కూడా వ్యవస్థాగతంగా బలపడగలిగింది. ఇటువంటి చిరంజీవి గారి పార్టీ ఆవిర్భావం జరిగినాడు కాంగ్రెస్ తెలుగుదేశం, తర్వాత వైసీపీ తెలుగుదేశం, ఈ మధ్య నాడు చిరంజీవి గారైనా నేడు పవన్ కళ్యాణ్ గారైనా వీరు రాజకీయ రంగ ప్రవేశ నేపథ్యంలో విజయ్ గారితో కంపేర్ చేసినప్పుడు వీళ్ళిద్దరికేం క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ లేదా? ఒకనాడు చిరంజీవి గారు విజయ్ కన్నా ఎక్కువ క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉన్న సుదీర్ఘకాలం అగ్ర కథానాయకుడిగా కొనసాగిన నటుడే. కానీ అగ్ర కథానాయకుడు వేరు, నాయకుడిగా ప్రజలు పరిగణించడానికి వచ్చేటప్పటికి రాజకీయ పరంగా ఆల్రెడీ 2 బలమైన పక్షాల మధ్య ఆయన స్పేస్ సాధించుకోలేకపోయారు, సృష్టించుకోలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో 2019లో కమ్యూనిస్టులు బహుజన్ సమాజ్ పార్టీతోటి కలిపి జనసేన పోటీ చేయడం జరిగింది. వాస్తవంగా 2014 ఎన్నికలకు ముందే పార్టీ ఆవిర్భావ ప్రకటన జరిగినా ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలే, అప్పుడే కొత్తగా ఏర్పాటైన పార్టీ. ఇటువంటి స్థితిలో 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులు బహుజన్ సమాజ్ పార్టీతో కలిపి అలయన్స్గా పోటీ చేసిన ఈ తెలుగుదేశం వైసీపీ ఈ 2 బలమైన ఒకరికొకరు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం ఈ 2 పార్టీల మధ్య పోలరైజేషన్ అయిపోయి ఉంది. ఇటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం జనసేనకు ఆ స్పేస్ ఇవ్వనప్పుడు ఆ గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు 2 బలమైన రాజకీయ పక్షాలు ఆల్రెడీ రాష్ట్ర రాజకీయాల్లో తమ ఉనికిని చాటుకుంటున్న నేపథ్యంలో ఇవాళ 3వ ప్రత్యామ్నాయంగా తనకు అవకాశం దక్కనప్పుడు ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఆయన పాలన, ఆ పాలన సృష్టిస్తున్న విధ్వంసం, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కడగండలు, ఆ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని తాను ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన విడివిడిగా పోటీ చేయటం వల్ల ఆల్రెడీ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడికి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక ద్వారా అది తనకు అడ్వాంటేజ్గా పరిగణించకూడదనే ఉద్దేశంతో డూ ఆర్ డై నవ్ ఆర్ నెవర్
ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించే తీరాలి అని ఒక కృత నిశ్చయంతో ఆయన ఎన్డీఏ కూటమిగా పోటీ చేయడానికి సర్దుకున్నారు. ఇది 100% సర్దుబాటే. 175 స్థానాల్లో తన అభ్యర్థులను పోటీకి నిలపొచ్చు. కానీ ఆ అవకాశాన్ని 21 స్థానాలకు తాను పరిమితం చేసుకోవడం ద్వారా తాను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చగలిగారు. జగన్మోహన్ రెడ్డి పార్టీని అధపాతాళానికి తొక్కుతాను అని చెప్పని చేసిన వాగ్దానాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా నెరవేర్చుకోగలిగారు. ఇవాళ విజయ్ ఆయన ఇండివిజువల్గా పోటీ చేశారు. ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో ఉన్న 234 సంఖ్యాబలంతో కంపేర్ చేసినప్పుడు 118 స్థానాలు ఆయనకి దక్కితే ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ 118 దక్కలేదు, దక్కనప్పుడు మరి ఏదో ఒక రాజకీయ పార్టీతోటి అలయన్స్ అవ్వాల్సిందే కదా అక్కడ ఆయన కూడా. అంటే ప్రీపోల్ అలయన్స్ కాదు, పోస్ట్ పోల్ అలయన్స్ అయినా సరే అది కళ్ళ ముందు ఉన్న కంపల్షన్ కదా. కాబట్టి అక్కడ రాజకీయాలు అనేది డైనమిక్గా ఉంటాయి. రోడ్డు మీద మనం ఒక మైల్ రాయిని బాతాం, మనుషులు మారచ్చు, రోడ్డు మీద తిరిగే వాహనాలు మారచ్చు, కానీ ఆ మైల్ రాయి స్థిరంగా అక్కడే ఉంటుంది. రాజకీయాలు అలా ఉండవు. పరిస్థితులు పరిణామాలు బట్టి రాజకీయాలు మారుతూ ఉంటాయి. ఈరోజు ఈ పార్టీల మధ్య ఒక సయోధ్య కుదిరింది, లేదు ఈరోజు ఇండివిజువల్గా ఈ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఇదే శాశ్వతంగా కొనసాగాలని చెప్పని డిక్టేట్ చేయడానికి అంతిమంగా ప్రజల నిర్ణయం. ప్రజలు మళ్ళీ ఎలక్షన్ నాటికి ఈ పార్టీకి సింగిల్ లార్జెస్ట్గా వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ కట్టబెట్టలేదు. వీళ్ళతో కలిసి రాగలిగే లైక్ మైండెడ్ పార్టీలకి ఇంకా కొంత నెంబర్ దక్కుంది, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. అంతిమంగా ఒక సుస్థిర ప్రభుత్వాన్ని అందించటం ఆ ఎన్నికల లక్ష్యం. అటువంటప్పుడు ప్రజలిచ్చిన అవకాశాన్ని ఇదే శాశ్వతం అని చెప్పని భావించడం కూడా, ఈ అవకాశం దక్కించుకోవడానికి మేము పెట్టుపుట్టున్నాము అని చెప్పని ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజాస్వామ్యంలో భావిస్తే అది అటువంటి వారి అహంకారమే తప్ప, గెలుపులో వినయాన్ని ప్రదర్శించాలి, అపజయంలో ధైర్యాన్ని ప్రదర్శించాలి. ఓడిపోయాం కదా అని చెప్పని కుంగిపోకూడదు, గెలిచాం కదా అని చెప్పని మిడిసిపాటు పడకూడదు. ఇవాళ విజయ్ తమిళనాడులో నెగ్గారు కదా, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో 21 స్థానాలకే పరిమితం అయ్యారు కదా అని అంటే, విజయ్ డిఎంకేని ఓడించాలి అన్న తన లక్ష్యంలో ఆయన ఎలా సఫలీకృతం అయ్యాడో, ఎన్ని స్థానాలకు పోటీ చేయడం అనేది కాదు, ఆయన ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడనేది కూడా ముఖ్యం. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వను అని చెప్పని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని 2022 మార్చి 14 చెప్పారు పవన్ కళ్యాణ్. 2024 మే 13 ఎలక్షన్స్ జరిగితే ఎలక్షన్స్కి 2 సంవత్సరాల 1 నెల 29 రోజుల ముందు చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవటం లేదు, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలే శిరోధార్యంగా భావిస్తున్న అధికార వ్యవస్థ రేపటి రోజున మీరు బలిపశువులు కాకుండా ఉండటం కోసం మీరు రియలైజ్ అవ్వండి, జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వను అని చెప్పని ఆయన 2 సంవత్సరాల ముందు చెప్పారు. కాబట్టి ఈయన లక్ష్యంలో ఈయన సఫలీకృతం అయ్యారు, ఇవాళ విజయ లక్ష్యంలో ఆయన సఫలీకృతం అయ్యారు. వారిద్దరి మధ్య కంపేర్ చేసి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పని ఈ విధమైన పోస్టులు పెట్టడం, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని ఏదో కించపరిచే ప్రయత్నం చేయడం అనేది 100% అవగాహన రాహిత్యపు ప్రస్తావన. అది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.